హాయ్ అండి. ఈరోజు నేను కొంచెం కొత్తగా వీడియో ట్రై చేశాను. రెసిపీ కాకుండా మీకు నచ్చే విధంగా మీకు నచ్చుతుందని అనుకుంటాను కంపల్సరీ. బోర్ ఫీల్ అవ్వకుండా ఓపికగా కొంచెం చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, చూడండి వీడియోలోకి వెళ్దాం. ఇది పల్లెటూరులో మా ఇల్లు అండి. చిన్న ఇల్లు, మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మాది కాదు. మా ఈ ఊరు ఇంకొక పక్క ఊరికి వెళ్ళాలి. వీలైతే ఈరోజు వెళ్తాము. ఒకసారి చూడండి, మనం టర్న్ అయ్యేటప్పుడు టెంపుల్ ఒకటి వచ్చింది కదా అండి. అది ముందు అయితే మేము చిన్నపిల్లలప్పుడు కొంచెం పెద్దదిగా ఉండేది. ఇప్పుడు చిన్నది, అంటే అది తీసేసి కొత్త గుడి కడుతున్నారని క్లోజ్ చేశారు. ఒకసారి వీడియో చూడండి. హాయ్ అండి. ఈరోజు మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి. మా ఊరు నుంచి మధ్యలో ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నామంటే మనము కాళహస్తి ఐడియా ఉందా మీకు? శివాలయం ఉంది, శివుడు ఆలయం. ఆ ఊరికి వచ్చాము, కాళహస్తికి వచ్చున్నామండి. ఇప్పుడు కాళహస్తి, ఇది కాళహస్తి ఎంట్రన్స్ ఆర్చ్ చూడండి, ఎంట్రన్స్ అండి శ్రీకాళహస్తి. ఇటు నుంచి లోపలికి వెళ్తే శివాలయం వస్తుంది మనకు. కాళహస్తి ఊరు బయట నుంచి వెళ్తున్నామండి మనము. ఇప్పుడు బ్రిడ్జ్ వస్తుంది చూడండి. చాలా రోజుల తర్వాత వర్షాలు పడ్డాయి కదా, బాగా వాటర్ ఫుల్గా వచ్చింటుంది బ్రిడ్జ్లో. తిరుపతి నుంచి బయలుదేరాం. తిరుపతి మాది. తిరుపతి నుంచే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కాళహస్తి వాటర్ చూడండి, ఏం లేవు. వాటర్ ఫుల్గా ఉంటాయేమో అనుకున్నాను, కానీ ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతాయండి. ఎంత వాటర్ వచ్చినా సరే దీనిపైన, బ్రిడ్జ్ పైన నుంచి చూసారా, చూడండి మొత్తం వాటర్ ఖాళీ అయిపోయింది. బ్రిడ్జ్, కాళహస్తి బ్రిడ్జ్ ఇది. కాళహస్తి ఊరు టెంపుల్ అటు సైడ్ వెళ్ళాలి, కనిపించట్లేదు. పొద్దున్నే మార్నింగ్ వెళ్తున్నాము, బాగా మంచుగా ఉంది. టెంపుల్ మనకు కనిపించట్లేదు అటు సైడ్. కాళహస్తి దాటేసాం మనము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మా ఊరికి వెళ్ళిపోతామండి. రిటర్న్లో వచ్చేటప్పుడు ఏమన్నా కాళహస్తి ఊరు లోపల నుంచి వెళ్తాము. మనం ఇప్పుడు ఊరు బయట నుంచి వచ్చేసాము. లోపల నుంచి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, టైం పడుతుంది, లేట్ అయిపోతుందని చెప్పి ఊరు బయట నుంచి వచ్చాము. ఇప్పుడు మనము రిటర్న్లో వచ్చేటప్పుడు ఒకవేళ వీలైతే, అది కూడా కన్ఫామ్గా చెప్పలేనండి, వీలైతే ఊరు లోపల నుంచి వెళ్తాము. కాళహస్తి దాటేసాము. ఒక హాఫ్ అన్ అవర్లో మా ఊరికి వెళ్ళిపోతామండి. బాగా ఎక్సైటింగ్గా ఉందండి ఊరు వెళ్ళడం కోసం. చాలా రోజులు అయితే ఊరు వచ్చి. మా తమ్ముడికి, చిన్న తమ్ముడికి బాబు పుట్టాడు. ఇప్పుడు 11 days ఈ రోజుకి. బాబుని చూడడానికి వెళ్తున్నాము. ఏం చేస్తున్నావు? చూపి, దొరికిందా చేప? చూపి ఒకసారి, చూపి. ఇడిగిరా, తిరుక్కొని వస్తావా? ఇట్టే చూపి, ఇక్కడికే వచ్చాయి. ఎన్ని పట్టావు? అయ్యయ్యో, వెళ్ళిపోతుంది. పో, చేప ఎగిరిపోతుందిరా. చూడు, నువ్వు యూట్యూబ్ చూస్తావా?
చూస్తావా ఫోన్లో? తెలీదా నీకు? నీ ఫోటో యూట్యూబ్లో పెట్టేదా? పెట్టేదా? ఏం వెళ్ళిపోతున్నావు? నీళ్ళు ఇంకా పడుతున్నావా? నీళ్ళు కోసం అన్నా ఇంకా చేపలు నిండా లేవు, తక్కువ వాటర్ కదా ఇది. అక్కడ మన ఊరు దగ్గర ఊరు అమ్మడి ఉంది చెరువు, అందులో ఉంటాయి చేపలు. చూద్దాం. పోయింది. గడ్డపార ఉండాలి వీటికి. గడ్డపార ఉంటే మామూలు వస్తాయి మట్లు అంత పుడికిపోయింట. హాయ్ అండి. అయితే ఇళ్ళ దగ్గర తీసుకోమే చిన్నప్పుడు ఇంటి దగ్గర తీసుకొని వేసుకునేవాళ్ళము. ఇప్పుడు చెట్టు కింద రాలి పడి మొలుచున్నాయి. ఇవి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి దీని లోపల వైట్గా ఒకటి వస్తుంది. మేమేమంటామంటే బుర్రగూజు అంటాము. అవి కొట్టుకొని తిని ఎంజాయ్ చేద్దాం. చేపలు ఉంటాయి, అవి గడ్డపార కావాలి దానికి. ఎక్కడ దిగుంటాయా? అది రాదు, గడ్డపార కావాలి. అది మోవం వచ్చేసింది, అది పనికిరాదు. ఇంకా చెట్టు వచ్చేసింది, అది కూడా చెట్లు వచ్చేసినాయి. అవి గడ్డపార ఉంటే అది ఎందుకు, అదేం చేసుకుంటావా? అది తేగరా అయితే తేగ లోపలిది. ఇది ఎత్తుకోంబా, గడ్డపార తెచ్చుకుందాం బామ్మ. అయ్యో వచ్చేసింది ఇది కూడా. గడ్డపార తాతయ్యని అడిగి గడ్డపార తీసుకొచ్చు. వచ్చేస్తుందేమో మళ్ళీ. ఇద్దు ఇది ఎత్తుకో. వీటిలో లోపల బొర్రగూజు ఉంటుంది, కొట్టుకొని తింటే. వచ్చేసిందిరా, పట్టుకో. నా కూతురు దాన్ని సాధిస్తుంది చూడండి. అది రాదమ్మా, అట్లా రాదు, లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది అది. అది గడ్డపార ఉండాలి. ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఇంకెందుకు పనికిరాదు అది. పావులు ఉంటాయి రే. ఇదో ఇక్కడ ఉన్నాయి చూడు ఎక్కువ. ఏదా చూపి, ఇదో మొలక వచ్చి ఉండాలి దానికి. మొలక లేకపోతే ఏముండదు, మొలకలు రావాలి. అదే అట్లా మొలకలు వచ్చింటే ఇది దీంట్లో ఏముండదు, ఉత్త నీళ్ళు ఉంటాయి లోపల, పాములు ఉంటాయి. ఇవి ఎత్తుకోంబా, ఇవి ఇట్లా ఉండాలి. ఇట్లా మొలకలు వచ్చింటే ఇట్లా వైట్గా ఉంటాయి, బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. అవి పనికిరావు, మొలకలు వచ్చేది కాదు అవి. ఇది ఊడిపోయింది కదా ఇట్లా, అవి పనికిరావు. ఇట్లా ఉండాలి. అవి పాడైపోయినాయి, తెలకలు మొలకలు మొలిచి పాడైపోయినట్టు అవి. గట్టి ఉంది కదా. అక్కడ ఎక్కువ ఉన్నాయంట, తాతయ్య తీసిస్తామన్నమాట. ఇక్కడ చూడండి ఎక్కువ ఉన్నాయి. ఇవి ఇంటికి తీసుకెళ్ళి ఇవి కూడా ఒక పంటలాగా వేసేవాళ్ళు. మేము చిన్నప్పుడు పండగలకి ఊర్లకి ఆడపడుచులు వస్తారు కదా, వాళ్ళకి భాగం అన్నమాట ఇవి. ఎంతమంది ఆడపడుచులు ఉంటే అంతమందికి భాగం పెట్టేవాళ్ళు. మేము పిల్లలప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తేగలు తీసుకొని
మేము తేగలు అంటాము. కాల్చుకొని బాగా మంట పెట్టేసి నిప్పల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి తేగలు అయితే. తేగలు లోపలికి ఉన్నాయి, వాటిని తీయడానికి గడ్డపార కావాలి. గడ్డపార లేదు మన దగ్గర ఇప్పుడు. మేము చిన్నప్పుడు అయితే గడ్డపారలు అన్నీ ఎప్పుడు ఇంట్లో ఉండేవి. పెద్ద దబర పెట్టి ఉడకబెట్టేవాళ్ళు, కాల్చేవాళ్ళు, రకరకాలుగా చేసుకొని తినేవాళ్ళం మేము. గడ్డపార ఉంది మన ఇంట్లో కదనాయనా? గడ్డపార ఉందా? గడ్డపార మళ్ళీ వద్దామా? గడ్డపార తీసుకొని వద్దామా? వద్దాం మళ్ళీ. అర్చన తాతయ్య ఇంటి దగ్గర గడ్డపార ఉందని చెప్తున్నాడు, తీసుకొని మళ్ళీ వద్దాంరా, అప్పుడైతే బాగా వస్తాయి. గడ్డపార కోసం ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి గడ్డపార తీసుకొని మళ్ళీ వస్తాం. వచ్చిన నాకు సుఖమే వచ్చింది. ఎందుకది? ఏం చేసుకుంటా? దీన్ని తేగ అంటారా? నీ మొహం. చూడండి, ఇవి వైట్గా ఉంది కదా, ఇవి తినేది. తీసుకొని అలా తినాలి. తినాలా మీరు ఎప్పుడన్నా? ఇవి తెలుసా మీకు? ఎవరెవరు తెలుసో ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో. చాలా టేస్ట్ బాగుంటాయండి, కొబ్బరిలాగా ఉంటుంది. కొబ్బరి కన్నా కూడా చాలా బాగుంటాయి. ఏం కాల్చాను? తాటి పండు. అది తాటి పండు, తేగలు, తాటి చెట్లు ఏది వేస్ట్ కాదు. ఏ చైతు చూడు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. మా తమ్ముడు కూతురు చైత్ర పేరు. చూడు అక్కడ, చూడు అక్కడ, చూడు అక్కడ. ఫోటో ఫోటో ఫోటో. హాయ్ 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 చెప్పు. హాయ్ ఇప్పుడుగా చెప్పేది. చూడు ఇప్పుడు చెప్తుంది చూడండి. హాయ్ చూడు ఒకసారి. హాయ్. ఇది మా పెద్దమ్మ. హాయ్ చెప్పమ్మా. చూపురు గట్ట పడేసి హాయ్ చెప్పు. చూపి అర్చన, ఇట్రా, ఇటు తీసుకురా. చూడండి మా పాపకి ఎంత బాగా వచ్చింది. అది కూడా చూడు సన్ని ఇప్పుడు ఎత్తుకొచ్చేస్తున్నా. అది నాదే. ఉన్నాయి. అసలు లేదు దాంట్లో. ఏందవే? ఏందివే? కావాలా నీకు? తీసుకో, తీసుకో, అతనడు తీసుకో. నా దిశ ఎత్తా అట్టాడు కాదు. నన్ను వద్దా వద్దా? తాత ఎక్కడ? తాత ఎక్కడా? ఎక్కడున్నాడు తాత? తాతాడా? ఎక్కడ తాత? ఎక్కడ? చేతు తీసుకుంటాడు తాత. కొడితే కింద పడిపోతుంది. అది నా మట్లో పొల్లించురా నువ్వు. అది కొట్టేసి నేను దాంట్లో బాగున్నా. అది కొట్టు.
రే తీసుకొద్దాంరా పోయి తేగల గడ్డపారుంది కదా. ఎవరా ఏవా చూడండి తేగలు బాగా ఇది భూమిలోకి వెళ్ళాలి. ఇక్కడ వరకు కట్ అయిపోయింది, ఇంక రాదు. ఇది భూమిలోకి వెళ్ళలేదు, ఇంకా ఇంత ఎండ్ అయిపోయింది. దీంట్లో వస్తే మనం ఇందాక చూసాం చూడండి అట్లా వస్తుంది. తేగలు వచ్చి బాగా పెద్దవి అయిపోయిన తర్వాత అయితే ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది అంతగా టేస్ట్ ఉండదు. మనం ఫస్ట్ తిన్నాం కదా, తేగలు వచ్చిన తర్వాత టేస్ట్ బాగుండదు. తేగలు రాకముందే టేస్ట్ బాగుంటుంది. ఇది చూడండి ఎలా ఉంది, కనబడుతుందా? చూడండి ఎట్లుంటుంది. ఇది కొంచెం చప్పగా ఉంటుంది. హాయ్ అండి, వీడియో నచ్చిందా? బోర్ ఫీల్ అయ్యారా? ఏదో నాకు తెలిసినవి కొన్ని చూపించాను. ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయానండి. మార్నింగ్ వెళ్ళాను, ఈవినింగ్ 4కి అంతా రిటర్న్ అయ్యాను. మీకు చేపల చెరువు చూపిస్తానని చెప్పాను, కాళహస్తి ఊరు లోపల చూపిస్తానని చెప్పాను. అవి 2 చూపించలేకపోయాను. ఇంకొకసారి మనం వెళ్ళి ఒక 2 రోజులు స్పెండ్ చేసి మా ఊర్లో చేపల చెరువులు. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్.